మస్తి కిచెన్లో మీకు ఒక రుచికరమైన చేపల కూర పులుసు చేసి చూపిస్తాం. అది ఒక్కసారి చేసుకుంటే మళ్ళీ అదే పద్ధతిలో మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది. అంటే లైవ్ ఫిష్ని మనం తీసుకొని చేస్తేనే బాగుంటుంది. మరి ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వచ్చాము. లైవ్ ఫిష్ 1 కేజీ వెయిట్ ఉండేది తీసుకుందాం. అది చాలా వెయిట్ ఉంటుందిలే. 1 కేజీ ఉండేది ఇవ్వండి. ఇది లైవ్. ఓకే, ఇదండి మరి ఈరోజు ఈ చేపతో మంచి మన అంటే ఒక 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం మన తాతయ్యలు అమ్మమ్మలు చేసే విధానం చేపల పులుసు ఇప్పుడు మసాలా లేకుండా ఉండే విధానం బాగుండేది. అది నాకు ఐడియా ఉంది. మా అమ్మమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకున్నా. ఈరోజు అది మీకు చూపిస్తా. చూద్దాం. మరి చేపను కట్ చేద్దాం. మనం మళ్ళీ చేపల ముక్కల్ని నీట్గా కడగాలి. పసుపు వేసుకుని నీట్గా మనం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కటింగ్ చేసినప్పుడు కొంత ఇది ఉంటుంది. సో పసుపు అనేది మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉండేటువంటిది కాబట్టి పసుపుతో కడగడం అనేది చాలా మంచి పద్ధతి, ఆరోగ్యానికి మంచిది. ముందు వట్టి నీళ్ళతో ఒక రౌండ్ శుభ్రం చేసుకున్న తర్వాత మొత్తం ఇట్లా వాటర్ వంపేసుకుని మళ్ళీ సెకండ్ రౌండ్కి కేజీన్నర చేపలు అంటే కటింగ్ బోన్ మన కేజీ బాగుంటాయి. దానికి మనం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి, టేబుల్ 1.5 2 వేసినా ఏం కాదు. మరి 3 వేస్తే పసుపు వాసన వచ్చేస్తుంది. ఇట్లా ముక్కలకి అంతా పట్టేలాగా, పసుపు అంతా పట్టేలాగా మనం ముక్కల్ని చేతులతో ఇట్లా ఇది చేయాలి. ఒక 2 నిమిషాలు అలా ఉంచిన తర్వాత మళ్ళీ మనం కడగాలి. పసుపు వేసి పసుపు అంతా మనం పట్టించిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా ఉంచి కడిగితే ఇంకా నీట్గా సంబంధించి దానికి ఏమన్నా ఉంటే మొత్తం కూడా పోతుంది. ఇప్పుడు మళ్ళీ పసుపు అనేది కూడా మనం కడిగేసేయాలి. మ్యారినేట్ అయిన తర్వాత మనం నీట్గా వాటర్ పట్టుకుని మంచిగా శుభ్రం చేయాలి. జనరల్గా మనం ఫిష్ కర్రీ లేదా ఫిష్ ఫ్రై, ఫిష్తో ఏ ఐటెం చేసినా కూడా లైవ్ ఫిష్ అనేది చేస్తే ఆరోగ్యానికి మంచిది. మనకు అన్ని చోట్ల అన్ని సందర్భాల్లో ఆఫ్కోర్స్ దొరకకపోవచ్చు, కానీ మ్యాక్సిమం లైవ్ ఫిష్ అనేది మనకి అంటే కర్రీ చేసేటప్పుడు కానీ చేసిన తర్వాత ఆరోగ్యానికి మంచిది. అదే డెడ్ ఫిష్ మనం తెచ్చామంటే అది అంతా స్మెల్ కొడుతుంది. మనం ఫిష్ కడిగేటప్పుడు వంట చేసిన తర్వాత పాత్రలకి కూడా పట్టుకొని వదలదు. మోరోవర్ అంత ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. ఇలా అంతా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసి ఒక అర్ధగంట సేపు నానబెట్టాలి. ఒక స్పూన్ సరిపోద్ది. ఇరవై నుంచి 30 నిమిషాల లోపు మ్యారినేట్ అయితే బాగుంటుంది. మరి అర్ధగంట అంటే ఖచ్చితంగా అర్ధగంట 30 నిమిషాలు టైం పెట్టుకొని నేను చూడవసరం లేదు. అదే ఇది చేయాల్సిన పరిస్థితి ఉండదులే, కానీ 20 to 30 మినిట్స్ మధ్యలో మ్యారినేట్ అయితే 1 కేజీ బావు చేపలకి 1.5 పసుపుతో కడిగిన తర్వాత, పసుపు ఎక్కువైనా కూడా మనం తినలేం కర్రీస్.
అలా ఒక అర్ధగంట మనం పక్కన పెట్టుకుంటే ఈ లోపు కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అవి రెడీ చేసుకోవచ్చు. మనకి చేపల పులుసుకి కావాల్సిన ఈ ప్రత్యేకమైన చేపల పులుసుకి కావాల్సిన పదార్థాలు సుమారుగా ఉల్లిపాయలు ఒక 1/2 kg ఉండాలి. పచ్చిమిర్చి మంచివి ఇట్లా ఈ కలర్లో ఉండే అయితేనే మనకి మంట కాస్త తక్కువ ఉంటుంది. అదే బాగా థిక్ గ్రీన్గా ఉంటాయి, బీభత్సమైన మంట ఉంటాయి. ఇక చింతపండు మనకి 1 kg చేపలో 1.5 kg ఒక పెద్ద లావుగా ఉండే 2 నిమ్మకాయల సైజు చింతపండు అవసరం అవుతుంది. సాల్ట్ ఇది మనం సేఫ్ సైడ్ అంటే వేసేటప్పుడు 2 లేదా 3 టేబుల్ స్పూన్లు పులుసులో వేసుకుంటే సరిపోద్ది. కారం ఈ సుమారుగా ఒక ఇంత పడుతుంది. ఇది లాస్ట్లో చెప్తాను, ఇవి మీకేంటో చూడండి. ఇప్పుడు ఇవి మనం ఎందుకు ఏమిటి చేపలకి పులుసుకి వీటికి ఉండే సంబంధం ఏంటనేది మీకు పులుసు అంతా రెడీ అయిపోయే సమయంలో చెప్తాను. పసుపు ఆల్రెడీ మనం బాగానే చేసాం, ఇది ఆనియన్స్లో వేసుకోవడానికి కొంచెం సరిపోతుంది. సో మరి ప్రిపరేషన్ పద్ధతి అంతా చూద్దాం. ఆయిల్ పోసుకోవాలి. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పసుపు, ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేయాలి. ఈ పులుసులో ప్రధానంగా మనం వేరే ఇతర ఏమీ పెద్దగా వేయడం అనేది జరగదు, ఉల్లిపాయలే ప్రధానంగా మనకు ఉంటాయి. ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో తాతయ్యలు అదే అమ్మమ్మల్ని అడిగితే ఈ పద్ధతి నేను మా అమ్మమ్మ చేస్తున్నప్పుడు చిన్నప్పుడు మా అమ్మమ్మ తిరుపతమ్మ అమ్మమ్మ ఇప్పుడు లేదు, ఆమె చేస్తున్నప్పుడు ఒకసారి చూడటం జరిగింది నాకు. సో ఆ తర్వాత కూడా చాలాసార్లు తను చేసింది, చాలా రుచికరంగా అనిపించేది. ఆ పద్ధతి నేను అమ్మమ్మ దగ్గరే చెప్పాలంటే అప్పుడు నేర్చుకోవాలి, వంట చేస్తారని నేను అనుకోలేదు, కానీ తనే నాకు దీనికి సంబంధించి ఇన్పుట్స్ అన్నీ ఇచ్చిందనే చెప్పాలి. కొంచెం హై ఫ్లేమ్ మీద మనం దగ్గరుండి హై ఫ్లేమ్ పెట్టి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇది వంట చేస్తున్నప్పుడు మనం దగ్గరే ఉండాలి, లేకపోతే ఈ స్టవ్ మీద చేసేటప్పుడు ఏ పరిస్థితి ఏంటంటే ఫ్లేమింగ్ ఇదిలో మన గెస్సింగ్ ఒకసారి మిస్ఫైర్ అవుతుంది. అది అదే అంతా పెట్టేసి మనం ఏదో పని చూడటమో టీవీ చూడటమో సిస్టమ్ దగ్గరికి వెళ్ళడమో అలా చేసామంటే మాడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మధ్యలో మనం ఒకసారి ఇట్లా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 60% ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి, అప్పుడు వేయాలి, మొదట్లోనే వేయకూడదు. మంట కాస్త తక్కువగా ఉండే పచ్చిమిర్చిని ఎంచుకోవాలి. మంట భయంకరంగా ఉండే వాటిని వేసుకుంటే మనం చేపల పులుసు తినలేం. మంట ఎందుకంటే కారం వేస్తాం కాబట్టి ఇది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ కోసం మనం వేస్తారు. కొద్దిసేపు ఫ్రై కానిచ్చి ఆ తర్వాత పదార్థాలు మనం వేయాలి. మనం కరివేపాకు తాలింపప్పుడు వేసుకోవచ్చు, అప్పుడు వేస్తే త్వరగా ఇదైపోద్ది కాబట్టి మధ్యలో వేసుకుంటే ఈ పచ్చదనంగా ఉండే ఆకులు ఎప్పుడు కూడా ఆరోగ్యం ప్రధానం.
మనం ఎందులోనైనా వేసుకోవచ్చు. ఇది వేయాలని నియమావళి లేదు. నేను కొంచెం ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచన చేసి వేస్తుంటాను. ఫ్రై అయిపోయినాయండి ఆనియన్స్. ఇప్పుడు మనం చేప ముక్కలు వేసుకోవాలి. ఇలా పసుపు వాటర్ ఉంటుంది, దాన్ని అందులో పోయొద్దు. పోస్తే అది టేస్ట్ అంతా మారిపోయి మనం తినలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే పసుపు వేసి మనం నానబెట్టాం కాబట్టి మనం ముక్కలు తీసేసిన తర్వాత ఈ వాటర్ని అవాయిడ్ చేసేయండి, బయట పారబోసేయాలి. ఇలా మనం ముక్కలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కారం ఉప్పు వేసుకుని మనం తిప్పాలి. ఇది ఒక 3 నుంచి 5 టేబుల్ స్పూన్స్ ఉంటుంది. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంత సపోర్ట్గా. ఉప్పు సేఫ్ సైడ్ ఎప్పుడు కూడా కాస్త తక్కువ వేసుకుంటేనే బెటర్. ఎందుకంటే మనం ఏదైనా వంట చేసేటప్పుడు ఉప్పు ఎక్కువైతే దాన్ని ఇది చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతాం. ఒక్కోసారి ఆ పదార్థాన్ని పడేయాల్సి ఉంటుంది. తక్కువైతే మనం వేసుకోవచ్చు. 2.5 టేబుల్ స్పూన్లు వేసుకున్న తర్వాత మళ్ళీ తక్కువైతే అప్పుడు కలుపుకోవచ్చు. కొంతమంది ఎక్కువగా తినేవాళ్ళు ఉంటారు. ముక్కలు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మనం గంటెతో తిప్పొచ్చండి. అదే తర్వాత మళ్ళీ తిప్పకూడదు, ముక్కలు తిప్పితే ఇదైపోతాయి. చేప తలకాయని చాలామంది ఇష్టపడతారు. అయితే అంత పెద్ద తల ఒక్కోసారి ప్రాపర్గా బాయిల్ కాకపోతే బాగుండదు. అందుకని నేను 2 ముక్కలుగా కట్ చేయించా. నాకు కూడా చేప తలకాయ అంటే చాలా ఇష్టం. అఫ్కోర్స్ చేపలను ఇష్టపడే వాళ్ళు ఎవరైనా కూడా చేప తలకాయని బాగా ఇష్టపడతారు. ఇలా మనం కలిపేసుకున్న తర్వాత ఇది ముక్కలు పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు గంటె పెట్టాను నేను. ముందు ఇక గంటె లేకుండానే మనం చేయాలి. గంటె పెడితే ముక్కలు బాయిల్ అయిపోయిన తర్వాత అవి అంతా కట్ అయిపోయి పీసులు అయిపోతాయి. కాబట్టి ప్రారంభంలోనే అంత బాగా కలిపేలాగా చేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా ఇట్లా అంతా కలిగి తిప్పిన తర్వాత ఇక మూత పెట్టి కొద్దిసేపు కారం ఉప్పు అంతా వేసిన తర్వాత ఒక 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మూత పెట్టుకోవాలి. మనం చింతపండు మొత్తం మనం ఇట్లా వాటర్లో పిసకాలండి. సూపు మరీ ఎక్కువగా పోస్తే బాగోదు.
చింతపండు మరి బాగా పుల్లగా ఉంటే కాస్త తగ్గించుకోవాలి, పులుపు యావరేజ్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ వేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి. జనరల్గా వంట టచ్ ఉన్న వాళ్ళకి ఉజ్జాయింపుతో తెలిసిపోతుంటుంది, కొత్తగా ట్రై చేసే వాళ్ళే కాస్త మెజర్మెంట్ విషయంలో ఇదిగా ఉండాలి. పులుసు పోద్దాం. మనం అంతా కలిపి మిక్స్ అయిన తర్వాత ఒక 3 minutes ఉంచినాం ఇలాగా. ఇక మనం గంటెని ఉపయోగించకూడదు, లోపలంతా కూడా మంచిగా ఉడికిపోయింది, ఉడుకుతుంది. చూసారు కదా సౌండ్, కుత కుత అనే సౌండ్ వస్తుంది. ఏదైనా వంట చేసేటప్పుడు ఖచ్చితంగా గ్యాస్ స్టవ్ అయితే దగ్గరే ఉండాలి, లేకపోతే మాడిపోయే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. నాకు చాలాసార్లు నేను అట్లా ఎక్స్పీరియన్స్ అయ్యాను. వాటర్ పోసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఒక సుమారు 5 నిమిషాలు ఉడకనివ్వాలి. 5 నుంచి 7 నిమిషాలు టైం అట్లా ఉడకనివ్వాలి. ఎందుకంటే క్వాంటిటీ మరీ తక్కువ కాదు, బౌలు పాత్ర మందం అవన్నీ ఉంటాయి కాబట్టి. చేపల పులుసు మరీ ఎక్కువ పోసుకుంటే మరీ బాగోదు. దీనికైతే వాటర్ కాస్త తక్కువగానే పోయాలి పులుసు. 1 kg కంటే ఒక హాఫ్ లీటర్ అంతే, హాఫ్ లీటర్ మీద 3/4 లీటర్ సరిపోద్ది వాటరు. నేను పోసింది అంతే క్వాంటిటీ. జనాలు ఎక్కువ మంది ఉన్నారు, సరే సూప్ ఎక్కువ ఉండాలి, కొంచెం వాటర్ ఎక్కువ అనేటప్పుడు టేస్ట్ తేడా తగ్గిపోద్ది. చిక్కగా ఉంటేనే ఈ మన అంటే ఈ చేపల పులుసు రుచి. ఇది ఒకసారి మనం చేసుకొని దీని టేస్ట్ చూసుకుంటే మళ్ళీ మనం దీన్నే ఇదే పద్ధతిలో చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే దీనికి ఎక్కువ అసలు మసాలాలు ఇప్పటివరకు నేను ఏం వేయలేదు, అది మీరు గమనించే ఉంటారు. అంటే మరి ప్రారంభంలో పూర్తిగా గ్రామాల్లో ఈ పద్ధతిలోనే ఇట్లా చేసుకునేవాళ్ళు. చాలా రుచికరంగా ఉంటుంది, ఆరోగ్యం. ఎందుకంటే అస్తమానం మసాలాలు తినడం కూడా అంత మంచిది కాదు. అప్పుడప్పుడు అవాయిడ్ చేసే, నాన్ వెజ్లో కూడా అవాయిడ్ చేయగల కర్రీస్ ఉన్నప్పుడు అవాయిడ్ చేయొచ్చు. ఒక 5 minutes ఉంచుదాం, 5 minutes మూత వేసి ఉంచుదాం, ఉడకనివ్వాలి. బాయిల్ అయింది, అవుతూ ఉంది కదా, ఎలా ఉందో ఏంటనేది మధ్యలో మనం చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇంకా అది చూస్తుంటేనే ఇప్పటికిప్పుడు భోజనంలో పెట్టుకొని వేసుకొని తినాలనిపిస్తుంది కదా. అయితే చేపల కూర వేడిగా మనం తినడం కంటే కూడా ఒక 4-5 గంటలు మినిమం వండిన తర్వాత అలా పెట్టుకుని ఆ గ్యాప్ ఇచ్చి తింటే టేస్ట్లో చాలా ఇది ఉంటుంది, చాలా రుచికరంగా ఉంటుంది. అదే వేడిగా ఉంటే ఎందుకో చేపల కూర అంత రుచిగా అనిపించదు. నేను ట్రై చేశాను వేడిగా కూడా. అలా గ్యాప్ ఇచ్చి గ్యాప్ పెరుగుతున్న కొద్దీ, అంటే ఒక మహా అయితే మనం ఒక రోజుకి మించి ఉంచుకుంటే బాగోదు. మినిమం ఒక 5 hours వండిన తర్వాత పక్కన పెట్టేసి చల్లబడ్డాక మంచిగా వేడి అన్నము లేదా మామూలుగా వండిన అప్పుడు చల్లబడిన అన్నంలో అయినా తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఆ టేస్ట్ని మనం ఎక్స్పీరియన్స్ అయితే చెప్పలేం, అయితే తప్ప చెప్పలేం. ఒక్కసారి కొంచెం కదిపిద్దాం. ఒక్కసారి ఫస్ట్లో ముక్కలు వేసి గంటతో కలిపిన తర్వాత మీరు గంటను మర్చిపోవాలి. గంట పెట్టారంటే ఇవంతా కూడా పీసెస్ ఇదైపోతాయి, తినబుద్ధి కాదు. ఇంకా హై ఫ్లేమ్లో ఉంచాను నేను.
ఆ వాటర్ మ్యాక్సిమం ఎవాపరేట్ అయిపోతుంది అనుకున్న తర్వాత మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు కంప్లీట్గా వాటర్ అనేది ఇదైపోవాలి. 10 to 15% వాటర్ ఉంటే సరిపోదు. అప్పుడే దీని రుచి అనేది మనకి పూర్తిగా ఎంజాయ్ చేయగలుగుతాం రుచిని. మీకు ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్లో ఒకటి మీరు చూశారు, కానీ నేను అప్పుడు దాని గురించి ఏం చెప్పలేదు. ఇప్పుడు మీకు దాని గురించి అది చెప్పబోతున్నా. మనం ఇట్లా అయిన తర్వాత ఇంకా కొంత బాయిల్ అవ్వాలి. అది ఈ మూత పెట్టిన తర్వాత మూత అలాగే ఉంచితే దీనికి హీట్ వస్తుంది. ఇందాక ప్రారంభంలో ఈ కర్రీలో వేసుకునే ఇంగ్రీడియంట్స్లో మీకు ఈ కప్పులో ఇవి తర్వాత చెప్తానని చెప్పాను కదా, ఇవి మీకు కొంతమంది అర్థమైపోయి ఉంటుంది. ఇవి గసగసాలని. చేపల పులుసులో గసగసాలు వేస్తే వచ్చే టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ పిచ్చెక్కింది, మామూలుగా ఉండదు. చేపల ప్రియులకి తెలుసు ఆ వాసన అంతా కూడా, అనుభవం ఉంటుంది. మన ఇంటి దగ్గర మన అమ్మమ్మలో అక్కలో చెల్లెళ్ళు చేసినప్పుడు ఇది లేకుండా అయితే చేయరు. ముఖ్యంగా అమ్మలు చేస్తే 100% ఇది నాకు బాగా ఇష్టం. ఇది దీంట్లో వేయడం అనేది ఆప్షనల్, వేయకపోయినా ఏం కాదు. కానీ నేను కంపల్సరీగా ఫిష్ సూప్ చేసినప్పుడు గసగసాలు వేస్తాను. ఇది మనం పచ్చిగానైనా దంచుకోవచ్చు, కానీ కొంచెం మన ఈ బౌల్ మీదే ఇట్లా లైట్గా వీటిని వేడి అయిన తర్వాత అవనివ్వాలి. అయిన తర్వాత డైరెక్ట్గా అయినా వేసేయచ్చు, లేదా ఒక చిన్న ఇది దాంట్లో మనం ఇట్లా దంచుకుని కొంచెం వేస్తే కూడా స్మెల్ అదిరిపోద్ది. అంటే ఆ ముక్కులు అసలు మనం తట్టుకోలేము, వెంటనే తినేయాలనిపిస్తుంది చేపల పులుసు. దీన్ని మళ్ళీ ప్యాన్ మీద బట్టి వేడి చేసి అది చేసేస్తే ఏదైనా పదార్థాలు టూ మచ్గా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఏం ఉండదు. ఆ మాత్రం అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం. మీకు ఇప్పటికీ కూడా ఫ్లేము హై ఫ్లేమ్లోనే ఉంది. మరొకసారి మూత తీసి చూస్తే మీకు ఇప్పుడు ఏంటి సిచ్యువేషన్ అనేది ఇంటర్వెల్ తర్వాత సినిమా స్టార్ట్ అయినట్టుగా ఇది ఆల్మోస్ట్ ఇది అవుతుంది అనమాట. ప్రీ క్లైమాక్స్కి వచ్చింది సినిమా లాంగ్వేజ్లో చెప్పాలంటే. ఒకవేళ పొరపాటున కాస్త ఏదైనా వాటర్ ఎక్కువ పడింది, ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అవ్వాలనుకున్నప్పుడు హై ఫ్లేమ్లో మనం ఇట్లా కొంచెం ఎక్కువసేపే మనం హై ఫ్లేమ్లో ఉంచాలి. అది 5 minutes కావచ్చు, 5 నుంచి 10 minutes అవ్వచ్చు. మనం దగ్గరుండి చూసుకోవాలి. ఇప్పుడు వీటిని తీసేయాలి. గసగసాలు కావాల్సినంత వేడి అయిపోయినాయి. ఇది ఎప్పుడు వేయాలి అంటే మనం దింపడానికి ఒక 5 నిమిషాల ముందు, కర్రీ దింపడానికి ఒక 5 నిమిషాల ముందు ఇలా వేసేసేయచ్చు. లేదంటే లైట్గా పౌడర్ చేసుకుని అయినా వేయచ్చు. నేను పౌడర్ చేసి వేస్తాను, ఎందుకంటే స్మెల్ బాగా వస్తుంది. సో మనం ఈ పులుసులో వాడిన ఒకే ఒక మసాలా దినుసులంటే ఈ గసగసాలే. ఇది కూడా ఆప్షనల్ అని చెప్పాను నేను. నాకు ఇష్టం కాబట్టి నేను వేస్తున్నా. ఇష్టం లేని వాళ్ళు వేయకపోవచ్చు, ఏం కాదు. మధ్యలో ఇక ఆల్మోస్ట్ మనం దింపడానికి వచ్చినప్పుడు ఉప్పు ఎలా ఉంది, కారం ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. అబ్బా, ఏకదమ్ సరిపోయినాయి అన్నీ. కొంచెం స్పైసీగా ఉంది, చల్లబడిపోయిన తర్వాత అది సరిపోద్ది. గసగసాలు లైట్గా దంచుకోవాలి. దంచుకుంటే బాగుంటుంది, దంచే వేయాలని ఏం రూల్ లేదు.
అసలు గసగసాలు వేయటం ఈ కర్రీ ఇది దీనికి ప్రత్యేకంగా మసాలాలు లేకుండా చేస్తున్న కర్రీ ఇది ఆప్షనల్. ఇది లైట్గా దంచితే లాస్ట్లో ఒకసారి మనం దింపడానికి ముందు కూడా ఇట్లా కదపాలి. ఏమైనా ఎక్కువ తక్కువలు కారం అవన్నీ కూడా సెట్ అయిపోతాయి. ఆల్మోస్ట్ హై ఫ్లేమ్లోనే 10 నిమిషాలు మనం ఉడకనిచ్చామండి. ఇప్పటివరకు చూద్దాం. మట్టసంగ అంతా పట్టింది. ఇప్పుడు ఇక ఇంకొక 5 నిమిషాల్లో నేను కర్రీని మనం దింపేయచ్చు. కాబట్టి 5 నిమిషాల ముందు మనం ఈ గసగసాలు ఇందాక దంచాం కదా, పెద్దగా దంచలేదు నేను, లైట్గా దంచడం జరిగింది. అలా ఇట్లా కలిగి తిప్పడమే తప్ప గంట లేకుండా గంట పెట్టద్దు. జస్ట్ 5 మినిట్స్. కొంచెం నేను వాటర్ క్వాంటిటీ ఎక్కువ పోసాను కాబట్టి హై ఫ్లేమ్లో ఎక్కువసేపు ఉండనివ్వాల్సి వచ్చింది. అదే మనం తక్కువ పోసుకుంటే ఇంతసేపు అంటే 10 నిమిషాలు ఉండాలని అవసరం లేదు. 6-7 మినిట్స్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ తగ్గించుకోవచ్చు ఇక దింపడానికి వచ్చే ముందు. ఫ్లేమ్ ఇది మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఇది అవుతుంటుంది. లాస్ట్లో ఒక్కసారి మనం దింపబోయే ముందు ఇప్పుడు సిచ్యువేషన్ చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇదే విధంగా మనం 5 గంటలు కదపకుండా ఇలా పెడితే కర్రీ అసలు అప్పుడు టేస్ట్ని చెప్పలేం. మామూలుగా ఇష్టంగా తినేవాళ్ళు అయితే బాగా ఇద్దరు తినేస్తారు ఈ కర్రీని, డౌటే లేదు, అంత టేస్ట్ వస్తుంది. అయితే ఇప్పుడు కొంచెం టేస్ట్ చూద్దాం ఇది దింపిన తర్వాత. కొత్తిమీరలు చూసారు కదా, ఏ విధమైన మసాలాలు అంటే ఒక్క గసగసాలు నేను నా ఆప్షన్తో వేసిందే, అదర్వైజ్ ఏమీ వేయలేదు. మసాలాలు లేని కర్రీ ఇది. మనం మళ్ళీ ఒక్కసారి ఇలా చేసుకుంటే ఆరోగ్యానికి కూడా మంచిది. మీరు కూడా ప్రయత్నం చేయండి. మనకి గ్రామాల్లో ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా అమ్మలు అయితే ఈ పద్ధతిలో కూడా బాగానే చేస్తూ ఉంటారు. అమ్మమ్మలు అయితే డ్యామ్ షూర్, అమ్మమ్మలు నాయనమ్మలు వాళ్ళ జనరేషన్తో వచ్చిన వాళ్ళ జనరేషన్లో ఈ విధంగా చేసుకునేవాళ్ళు. చాలా రుచికరం, ఆరోగ్యప్రదాయిని కూడా. దీంట్లో మనకి మనం పెరుగుని మజ్జిగగా చిలుక్కునేటప్పుడు వచ్చే వెన్న ముద్ద ఉంటే, అదే ఇప్పుడు ఈ రోజుల్లో గ్రామాల్లో తప్ప సిటీల్లో అంటే కష్టమైన పని కాబట్టి ఉంటే కొంచెం ఒక ఇంత చిన్న ఉండ వేసుకోవచ్చు. అది వేసుకుంటే టేస్ట్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. నెయ్యి వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. వెన్న ముద్ద మాత్రమే. నెయ్యి వేస్తే అసలు తినలేం. అది ఇది మరి 50-60 ఏళ్ళ నాటి ఆంధ్ర ప్రాంత గ్రామాల్లో చేసే చేపల పులుసు విధానం ఈరోజు ఇలా చేసి మీతో మస్తీ కిచెన్లో షేర్ చేసుకునే ఇది వచ్చింది. మీరు ప్రయత్నం చేయండి, టైం ఉన్నప్పుడు మరి ఫుడ్ని ఎంజాయ్ చేయండి.
మరి వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి. థ్యాంక్ యూ.